హలో మై డియర్ గర్ల్స్, మీకు ఒక విషయం చెప్పాలి. ఆ విషయం ఏంటంటే, మీకు కనుక స్మిటన్ యాప్ తెలిస్తే ఈ యాప్లో ఒక అడ్వాంటేజ్తో పాటు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. వాటి గురించి చెప్పడానికే నేను వచ్చేసాను. సో నేను కూడా ఒక స్మిటన్ యాప్ ఉందని దాని గురించి తెలుసుకోవాలని అనుకున్నాను. అందుకే ఒక షాపింగ్ అయితే చేసి ఓ డబ్బా పట్టుకున్నాను. ఆ డబ్బాలో కొన్ని ట్రయల్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇవి నాకు హెయిర్ కేర్కి, స్కిన్ కేర్కి సంబంధించిన ట్రయల్ పాయింట్స్ అన్నమాట. ఈ ట్రయల్ పాయింట్స్లో నేను మామా ఎర్త్కి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను. అవైతే కండిషనర్, షాంపూ అండ్ ఆయిల్. వీటి రేటింగ్కి నేను ఎలాంటి సందేహపడకుండా చెప్తాను. ఇవి ఆల్రెడీ మంచిగా ఉన్న హెయిర్కి మాత్రమే యూజ్ చేయండి అమ్మా. నార్మల్గా మన హెయిర్ కుక్క తోకలా ఉంటుంది. ఆ కుక్క దేకను తెచ్చి గుర్రం ఈకలు తగిలించుకుంటే ఎలా? అందుకే మీరు నాలా చేయకుండా మీరు ఏం చేస్తారంటే మీ హెయిర్కి సంబంధించిన హెయిర్ కేర్ రొటీన్నే ఫాలో అవ్వండి. ఇలా ట్రయల్ పాయింట్స్ వస్తున్నాయని అన్నిట్లో వేలు పెడితే ఏళ్ళు నరుక్కోవడం తప్ప చేసే పనేమీ లేదు. అదనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రీ గిఫ్ట్స్. ఈ ఫ్రీ గిఫ్ట్స్ గురించి మనం చెప్పనక్కర్లేదు. ఫ్రీగా వస్తే పినాయిలో తాగుతాం. అలాంటి ఫ్రీ గిఫ్ట్స్ కోసం వెనకాడతామా? పోనీలే అని నేను ట్రయల్ పాయింట్స్ చేశాను. ఆ ట్రయల్ పాయింట్స్ ఏమిటనుకున్నారు? మామా ఎర్త్ షాంపులండి బాబు. ఈ మామా ఎర్త్ షాంపులు సూపర్ ఉన్నాయి. సరేలే ఇంకా వాటిని దాటి వెళ్దాం అనుకునేసరికి ఒక పర్ఫ్యూమ్ గుర్తొచ్చింది. ఆ పర్ఫ్యూమ్ పేరే యాడ్లీ లండన్ అనమాట. ఈ పర్ఫ్యూమ్కి ఏమి చాలా బాగుంటుంది కదా, నేను ట్రై చేశాను అని అంటారా? అవునవును, చాలా బాగుంటుంది. ట్రయల్ పాయింట్స్లో ఇదొక్కటి తప్ప నాకు ఇంకేమీ నచ్చలేదు. ఎందుకని అంటారేమో. ఎందుకంటే స్మెల్ వైజ్గా ఇదే బాగుంది కాబట్టి. దీనికి నేను స్టార్ రేటింగ్లో ఇస్తాను. ఎంత రేటింగ్ అనుకున్నారు? 4 స్టార్ రేటింగు. ఈ లండన్ ప్రోడక్ట్ అయితే నాకు బాగానే నచ్చింది అనుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. పర్ఫ్యూమ్ని యూజ్ చేస్తే కాదండి, మీకు తగ్గవి యూజ్ చేస్తే బాగుంటాయి. అబ్బాయిలు అమ్మాయిలు, అమ్మాయిలు అబ్బాయిలు యూజ్ చేస్తారా ఏమిటి? ఎవరివైనా ఒకటే కదా అని అనుకోవచ్చు. ఈ పర్ఫ్యూమ్స్ వల్ల ర్యాషెస్ కూడా వస్తాయి. అది గమనించుకొని మీరేం చేస్తారంటే మీకు తగ్గ పర్ఫ్యూమ్లు యూజ్ చేసుకోండి. అంతేగాని ట్రయల్ పాయింట్స్లో వస్తున్నాయి కదా అని బులోమని వెళ్ళిపోయి ట్రయల్ పాయింట్స్లో పర్ఫ్యూమ్లు అన్నీ తెగ కొనేసుకొని ఒంటికి రాసుకుంటే తర్వాత స్కిన్తో పాటు మీకు స్కిన్ ఎలర్జీ కూడా వస్తుంది. ఈ విషయం పక్కన పెడితే ఇంకొక ప్రోడక్ట్ గురించి చెప్తానండోయ్. ఆ ప్రోడక్టే ఈ హెయిర్ సీరం అనమాట. చూడడానికి బుల్లెడంత ఉన్నాయి. ఇవి హెయిర్ సీరంలు ఏమిటి అని అంటారా? హెయిర్ సీరం అంటే హెయిర్కి రాసుకునేది. మాకు తెలీదా ఏంటి? తెలుసులేండి, చెప్పేది వినండి. ఈ హెయిర్ సీరం ఎందుకు యూజ్ చేస్తారో మనందరికీ బాగా తెలుసు. ఈ హెయిర్ సీరం మినీ ప్రోడక్ట్ విషయం ఏంటంటే, ఇది నాకు లేదని కొనుక్కున్నాను. తీరా కొనుక్కున్నాక అర్థమైంది ఈ హెయిర్ సీరము బుల్లెడంత ఉంది, అందులో క్వాంటిటీ ఏమో ఎంత ఉంది. సరేలే అడ్జస్ట్ అవుదాం అనుకునే లోపు ఆ హెయిర్ సీరం కాస్త అయిపోయింది. చూడండి, ట్రయల్ పాయింట్స్ అనేవి ట్రయల్ పాయింట్స్ లాగే ఉంటాయండి. మీకు నెలకి వారానికి సరిపోతాయి అనుకుంటే ఎలా? ఒక 2-3 వాషెస్కి సరిపోతాయి అంతే. కరెక్టే లేండి మీరు అన్నది. ఎందుకంటే ట్రయల్ వేసుకోవడానికి తీసుకున్నాము అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక ఎసెన్షియల్ ఆయిల్ అనమాట. ఈ ఎసెన్షియల్ ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా మీకు? తెలిస్తే ఒక కామెంట్ పడేయండి కామెంట్ బాక్స్లో. ఈ సీరంని సారీ అర్థమైపోయింది కదా, ఇందాక చూపించింది ఇప్పుడు వచ్చేస్తుంది నోటి వెంట. సరేలేండి, దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే బాడీ మసాజ్కి, హెయిర్ మసాజ్కి యూజ్ చేస్తారనమాట. ఇది 10:1 రేషియోలో యూజ్ చేయాలి. అంటే 10 డ్రాప్స్ నార్మల్ ఆయిల్, 1 డ్రాప్ ఎసెన్షియల్ ఆయిల్ అనమాట. ఇవి యూజ్ చేయడం వల్ల మనకి రిలీఫ్నెస్సే కాదు, చాలా బాగుంటుంది కూడా, ఆరోగ్యం కూడాను. అండ్ తర్వాత నేను ఇంకోటి యూజ్ చేశానండి, అదే ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ మాట ఏమో కానీ ఎంతసేపు ఆ ఫౌండేషన్లు, ఓ ఫౌండేషన్ స్టార్ట్ చేయడాలు అంతేనా? ఇంకా మనం అప్డేట్ అవ్వాలండి బాబు. ఈ అప్డేట్ ఏంటంటే ట్రయల్ పాయింట్స్ వల్లనే మనకి ఏది పడితే అది రాసేస్తున్నాం. కానీ ఒకప్పుడైతే మన అమ్మమ్మల కాలంలో అయితే ఏమో అండి, నాకేం చేస్తారో తెలీదు, ఊరికే నోటు దురుసుకొద్ది చెప్పాను. సరేలేండి, ఇదైనా బాగుండిద్ది అని ఒక చేతి మీద గీత వేసుకుంటే బాగుంది. ఎందుకంటే నా స్కిన్ టోన్కి తగ్గట్టు తీసుకున్నాను ఫౌండేషన్. ఏ ఫౌండేషన్ అనుకుంటున్నారు? మ్యాటీ ఫౌండేషను. నాది ఆయిలీ స్కిన్ కదా, అందుకని మ్యాటీ ఫౌండేషన్ తీసుకున్నా. పర్లేదులేండి. ఇంకా తర్వాత ఫ్రీ గిఫ్ట్ అని అనుకున్నారేమిటి? ట్రయల్ పాయింట్ 0 అండి బాబు. ఈ ట్రయల్ పాయింట్ 0లో మనకు ఒక ఓచర్ వచ్చింది. దాన్ని కానీ యూజ్ చేసి స్మిటన్ యాప్లో 50% డిస్కౌంట్. ఏమండే 50% కాదండి, 15 ఏమనుకుంటారో. సరేలే అయిపోయింది కదా అని ఇంకో ప్రోడక్ట్ చూస్తే ఊరు నాయనో ఫ్రీ గిఫ్ట్ వచ్చిందండోయ్. ఆ ఫ్రీ గిఫ్ట్ ఏమిటనుకుంటున్నారు? సాక్స్లు. పోనీలే ఫ్రీ గిఫ్ట్ కదా బాగానే ఇస్తాడు అనుకున్నాను.
ఇచ్చాడు పర్లేదులేండి, అడ్జస్ట్ అవ్వాలి, ఫ్రీ గిఫ్ట్ కదా. ఏం చేస్తాం, ఫ్రీ గిఫ్ట్లు అన్నంత మాత్రాన అన్నీ స్పెషల్గా వస్తాయి అనుకుంటే ఎలా? సరేలేండి, మనకు వచ్చిన ఫ్రీ గిఫ్ట్తో మనం కూడా ఒకసారి ట్రైల్ వేద్దాం అనుకునే లోపు నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అదేమిటనుకున్నారు? నెక్స్ట్ వస్తుంది, చూసేయండి, మీకే అర్థం వస్తుంది ఆ ఫన్నీ. సరేలే, వీటి గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం అనేసి అనుకుంటూ ఉండంగానే వచ్చేసిందండి ఇదిగోండి. ఎలా ఉంది? బాగుంది కదా, ఇలా ట్రై చేయండి ఒకసారి. సరేలే, ఇంకా స్మిటన్ యాప్ ఓవరాల్గా చూస్తే నాకైతే పర్లేదండి. నేను వీటికి 5 టమాటాస్ ఇస్తాను అనుకున్నారేంటి? కాదు, 4 టమాటాసే ఇస్తాను. 4 టమాటాస్ ఎందుకు? ఎందుకంటే పూల చొక్క కూడా టమాటాస్లోనే కదా రేటింగ్ ఇచ్చేది, అందుకే నేను కూడా 4 టమాటాసే ఇస్తాను. మళ్ళీ పూల చొక్కని ఆల చొక్కని ఈల చొక్కని తొడుక్కున్నాం అనకండి. నేను చెప్తుంది రేటింగ్ గురించి. మీరైతే ఎన్ని రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసేయండి. నేనైతే 4.2 టమాటాస్ ఇస్తాను. వై? బికాజ్ నాకు అంత బాగా నచ్చింది. స్మిటన్ యాప్ ఓకే అని చెప్పలేను, బాగుంది. ఇది అమ్మాయిలకి బాగా యూజ్ అయ్యే యాప్ అని నేను నమ్ముతున్నాను. మీషో తర్వాత నాకు నచ్చిన యాప్ ఇదే. ఇదిగో చూడండి అమ్మాయిలు, అన్ని షాపింగ్ యాప్స్ జెన్యూన్ కాదు, కొన్ని ఫేక్ కూడా ఉంటాయి. అలాంటివి గుర్తించండి ఫస్ట్. ఉన్నాయి కదా అని కొనేసుకోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు షాపింగ్ చేసేది మీ డబ్బులతో అయి ఉంటే ఇంకా బాగుంటుంది. పక్కన వాళ్ళ డబ్బులతో చేయడం కంటే మీ డబ్బులతో చేయడం సాటిస్ఫాక్షన్ వేరు. రివర్స్ చెప్తున్నాను అనుకోవద్దు. మీ రూపాయి మీరు సంపాదించుకున్నప్పుడు దానికి విలువ ఉండిద్ది. పక్కన వాళ్ళ దగ్గర తీసుకుంటే దాని విలువ అంటారు. దట్స్ కాల్డ్ లంచం అంటారు నాకు తెలిసి. అమ్మాయిలు కాలేజ్ దగ్గర నుంచే వాళ్ళ పాకెట్ మనీని ఎర్న్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్మిటన్ యాప్ గురించి కానీ, నేను లాస్ట్ చెప్పిన డైలాగ్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ దెన్ ఇంతే ఈ వీడియో. ఇంకా ఒక్క విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. ప్రతిసారి ఎలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు, మీరు చేయాల్సింది చేస్తారు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. బాయ్, టాటా, సీ యూ.